నా సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనములు. బైబిల్ అంతటిలో 5 రకాల ఆరాధనలు కనిపిస్తున్నాయి. అవి ఏమనగా: 1. విగ్రహాలకు ఆరాధన. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం. 2. వ్యర్థమైన ఆరాధన. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. 3. దేవదూత ఆరాధన. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 4. స్వేచ్ఛా ఆరాధన. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. 5. సత్య ఆరాధన లేదా యథార్థ ఆరాధన. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మొదటి భాగం. అన్యులు. తెలియబడని లేదా విగ్రహాలకు, దేవదూతలకు మరియు స్వేచ్ఛగా ఆరాధించేవారు. దీనికి ఆధారాలు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం మరియు కొలస్సీలకు 2వ అధ్యాయం 18-23 వచనాలు. రెండవ భాగం. మతశాఖలు. ఇది క్రీస్తు సంఘము కానిది. వీరు వ్యర్థ ఆరాధికులు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మతశాఖలు అనగా క్రీస్తు రక్తము చేత కడుగబడి కూడా మనుష్యుల యొక్క ఆలోచనల మేర కట్టబడి వివిధ నామములతో పిలువబడే సంఘములు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం దీనికి ఆధారం. మూడవ భాగం. క్రీస్తు సంఘము. వీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయువారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దీనికి సంబంధించిన ఇతర ఆధారాలు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41-42 వచనాలు, 1 కొరింథీయులకు 16వ అధ్యాయం 2వ వచనం, ఎఫెస్సీలకు 1వ అధ్యాయం 23వ వచనం, కొలస్సీలకు 1వ అధ్యాయం 18వ వచనం మరియు రోమీయులకు 16వ అధ్యాయం 16వ వచనాలు. మీరు క్రీస్తును అంగీకరించని వారైతే ఈ దినమే తెలుసుకోండి. యేసు మీ పాపముల కొరకు ప్రాణము పెట్టుటకు వచ్చారు. ఆయన లోకరక్షకుడు, దేవుని కుమారుడు. మన అందరి పాపముల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచారు. క్రీస్తును గూర్చిన మాట విని యేసును ప్రభువుగా ఒప్పుకొని మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందండి. క్రీస్తు సంఘములో చేర్చబడుటకు మీ హృదయములను త్రిప్పుకొనుడి. ఇకనైనా ఆ తెలియబడని దేవదూత, స్వేచ్ఛ ఆరాధనను విడిచి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయుటకు ఈ దినమే నిర్ణయించుకోవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ప్రియులారా, మీరు ఏదైనా ఒక మతశాఖకు చెందినవారైతే ఆ మతశాఖను బట్టి కాక సజీవుడగు క్రీస్తు నామముతోనే క్రీస్తు సంఘములో చేర్చబడుటకు మీ హృదయములను త్రిప్పుకొనుడి. దేవుడు వేసిన పునాది కాకుండా సొంతంగా సంఘములను స్థాపిస్తున్న వారి వ్యర్థ ఆరాధనను విడిచిపెట్టండి. క్రీస్తు సంఘములోని వారికి విజ్ఞప్తి. ప్రియులారా, మీరు క్రీస్తు సంఘానికి చెందినవారైతే మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయుచు సమాజముగా కూడుట మానక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండండి. ముందుగా మీకు మీరు బోధించుకొనుచు పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడండి. అన్యులకు సువార్తను ప్రకటించుటలోనూ క్రీస్తు శరీరంలో మంచి అవయవంగా ఉంటూ నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో మీరు ఎదగాలని క్రీస్తునందు ప్రేమతో కోరుతున్నాను. ముఖ్య గమనిక: సంఘము అంటే భవనము, కట్టడము లేదా సంస్థ అని బైబిల్ ఎక్కడా సెలవివ్వలేదు. మీకు అటువంటి అపోహ ఉంటే ఎఫెస్సీలకు 1వ అధ్యాయం 23, కొలస్సీలకు 1వ అధ్యాయం 18 మరియు 1 కొరింథీయులకు 12వ అధ్యాయం 27వ వచనాలను పరిశీలించగలరు. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును.